ఎలక్షన్స్లో గెలవడానికి రాజకీయ పార్టీలు ఫ్రీ పథకాలను ప్రకటిస్తున్నాయి. ఒకరేమో 5 గ్యారంటీలని, మరొకరేమో 6 గ్యారంటీలని, ఒకరేమో నవరత్నాలంటే మరొకరేమో మోడీ గ్యారంటీ అని, మరొకరేమో చంద్రబాబు గ్యారంటీ అని, ఇలా పేర్లు వేరు కానీ ఉద్దేశం మాత్రం ప్రజలకి అధికారికంగా ఉచితాల పేరుతో డబ్బులు పంచి అధికారంలోకి రావడమే. మరి ఈ ఉచితాలు అమలు చేయడానికి రాష్ట్రానికి డబ్బులు కావాలి కదా. మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఏ వనరులు, ఏ ఆదాయ మార్గాల ద్వారా రాష్ట్రాలు డబ్బులు సమకూర్చుకుంటాయి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక రాష్ట్రానికి వివిధ ఆదాయ మార్గాల ద్వారా డబ్బు అనేది సమకూరుతుంది. అందులో ముఖ్యమైనది మనం చూసుకుంటే ట్యాక్స్ ద్వారా జనరేట్ అయ్యే ఇన్కమ్. ఈ ట్యాక్స్ అనేది వివిధ రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి GST, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. మనం ఏదైనా గూడ్స్ లేదా సర్వీసెస్ పర్చేస్ చేసినప్పుడు GST పేరుతో ట్యాక్స్ పే చేస్తూ ఉంటాం. ఉదాహరణకి మనం ఏదైనా హోటల్లో భోజనం చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే బిల్ని కనుక చూస్తే అందులో GST కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ ట్యాక్స్ కాంపోనెంట్ 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి CGST, సెంట్రల్ GST, రెండోది SGST, స్టేట్ GST. సో టోటల్ ట్యాక్స్ 5% అనుకోండి. అందులో 2.5% SGST పేరుతో స్టేట్ ఖాతాలోకి, రిమైనింగ్ 2.5% CGST పేరుతో సెంట్రల్ ఖాతాలోకి వెళ్తాయి. మీరు ఒక బిర్యానీ తిన్నారనుకోండి, బిర్యానీ కాస్ట్ 100 రూపాయలు అనుకుంటే మీరు పే చేయాల్సిన అమౌంట్ మొత్తం బిల్ వచ్చేసి 100 రూపాయలు ప్లస్ 5% GST అంటే మొత్తం 105 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇలా అదనంగా ట్యాక్స్ రూపంలో పే చేసిన 5 రూపాయల్లో సగం అంటే 2.5% ₹2.50 స్టేట్ ఖాతాలోకి, రిమైనింగ్ ₹2.50 సెంట్రల్ ఖాతాలోకి ట్యాక్స్ రూపంలో జమ అవుతాయి. ఇలా SGST ద్వారా కలెక్ట్ అయిన అమౌంట్ మొత్తము స్టేట్ రెవెన్యూ కింద వస్తుంది. స్టేట్కి ఆదాయం సమకూర్చే మార్గాల్లో ఈ SGST ద్వారా వచ్చే అమౌంట్ అనేది ప్రథమ స్థానంలో ఉంటుంది. 2021-22లో తెలంగాణ రాష్ట్రానికి 28,916 కోట్ల రూపాయలు SGST పేరుట ఆదాయంగా వచ్చింది. అలాగే మరొక ఆదాయ మార్గము స్టేట్ ఎక్సైజ్ ట్యాక్స్. 2021-22 సంవత్సరానికి తెలంగాణ స్టేట్కి స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఆదాయంగా వచ్చింది అనేది మనకు తెలుస్తున్నది. దీనిలో 17,482 కోట్లు లిక్కర్ మీద విధించిన ఎక్సైజ్ డ్యూటీ ద్వారా వస్తే, రిమైనింగ్ అమౌంట్ లిక్కర్ మీద ఉన్నటువంటి వ్యాట్ కానీ, వైన్ లైసెన్స్ ద్వారా కానీ, అప్లికేషన్స్ కోసము విధించే ఫీ ద్వారా కానీ, ఇలా ఇతర మార్గాల ద్వారా రిమైనింగ్ అమౌంట్ అనేది సమకూరింది. స్టేట్కి GST తర్వాత అతి ఎక్కువ మొత్తంలో ఆదాయం సమకూర్చే మార్గము ఈ లిక్కర్ నుంచే. అందుకే తెలంగాణ గవర్నమెంట్ 2014 తర్వాత స్టేట్ ఆదాయాన్ని పెంచుకోవడానికి వివిధ దశల్లో లిక్కర్ మీద ట్యాక్స్ని అయితే పెంచుతూ వచ్చింది. ఒక అంచనా ప్రకారం మనం ఒక బీర్ కొంటే అందులో సుమారుగా 70% ట్యాక్స్ల రూపంలో గవర్నమెంట్కే పే చేస్తున్నాం. ఉదాహరణకి ఒక బీర్ వాల్యూ 160 రూపాయలు అనుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసి 20-25 రూపాయలు ఉంటుంది. ఆ తర్వాత 100 రూపాయలు వ్యాట్ అండ్ ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కు పోతే మిగిలిన అమౌంట్ అది దాదాపు 20-27% ఆ షాప్ అమ్మే వాళ్ళకి మిగులుతుంది. స్టేట్కి ఆదాయం తెచ్చుకోవడానికి మరో ముఖ్యమైన మార్గం వ్యాట్ ఆన్ ఫ్యూయల్. ఫ్యూయల్ బేస్ ప్రైస్ మీద సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉంటుంది. ఆ మొత్తం ప్రైస్ మీద స్టేట్ వ్యాట్ అనేది ఉంటుంది. ఫ్యూయల్ మీద విధించే వ్యాట్ ద్వారా 2021-22 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 13,315 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్కి ఆదాయం సమకూరింది అనేది మనకు తెలుస్తున్నది. ఈ వ్యాట్ అనేది పెట్రోల్ మీద అయితే 35.20% ఉంటే డీజిల్ మీద 27% ఉంది. ఇలా తెలంగాణలో అమ్మే ప్రతి లీటర్ పెట్రోల్ మీద మనము 109 రూపాయలు పే చేస్తే అందులోంచి 19 రూపాయలు సెంట్రల్కి, 28.44 రూపాయలు స్టేట్కి ఆదాయంగా అయితే వెళ్తున్నాయి. ఫ్యూయల్ మీద హైయెస్ట్ వ్యాట్ విధించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇవి కాకుండా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ ద్వారా మరికొంత అమౌంట్ అనేది గవర్నమెంట్కి సమకూరుతుంది. ప్రాపర్టీస్ చేతులు మారినప్పుడు రిజిస్ట్రేషన్ రూపంలో గవర్నమెంట్కి మనం కొంత అమౌంట్ పే చేస్తూ ఉంటాము. ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా 2021-22 సంవత్సరానికి 12,372 కోట్ల రూపాయలు ఆదాయంగా వచ్చింది. ఇవి కాకుండా GHMC ప్లాట్స్ ఆక్షన్స్ పేరిట, TSIIC ఆక్షన్స్ పేరిట భూములు వేలం వేయడం ద్వారా మరికొంత ఆదాయం అనేది గవర్నమెంట్కి సమకూరుతుంది. అంటే భూములను అమ్మడం వల్ల వచ్చే ఆదాయం. అలాగే ట్యాక్స్ అండ్ వెహికల్స్
వెహికల్స్ కూడా మనం కొత్త వెహికల్స్ కొన్నప్పుడు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తుంటాం. అలాగే ట్రాన్స్పోర్ట్ పర్మిట్స్ మరియు ఇతర ఫీలు మనము ఏదైతే పే చేస్తామో అవన్నీ కలిపితే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా 4,380 కోట్ల రూపాయలు 2021-22 సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయంగా వచ్చింది. ఇవి కాకుండా మరో 2 ముఖ్యమైన సోర్స్లు ఏంటంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అండ్ స్టేట్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహాయక గ్రాంట్ల ద్వారా రాష్ట్రానికి కొంత ఆదాయం సమకూరుతుంది. సో ఈ గ్రాంట్లు ఎందుకు వస్తాయంటే రాష్ట్రంలో ఏదైనా విపత్తు జరిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత ఆర్థిక సహాయం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్స్ డెఫిసిట్లో ఉన్నప్పుడు సెంట్రల్ నుంచి కొంత సహాయం రూపంలో కొంత అమౌంట్ చేకూరుతుంది. అలాగే సెంట్రల్ స్కీమ్స్ మనము స్టేట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఆ సెంట్రల్ షేర్ ఏదైతే ఉంటుందో దానికోసం కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ రూపంలో స్టేట్స్కి కొంత అమౌంట్ని అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో 2021-22 సంవత్సరానికి చూసుకుంటే తెలంగాణకు ఇలా సెంట్రల్ నుంచి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో 8,619 కోట్ల రూపాయలు ఆదాయంగా సమకూరింది. ఇవి కాకుండా స్టేట్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్. సో యాక్చువల్గా ఇది ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం 41% ఉంది. యాక్చువల్గా ఇది 42% ఉండే, కానీ కొత్తగా ఏర్పడిన జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లదాఖ్ రీజన్లకు 41%గా 15th ఫైనాన్స్ కమిషన్ నియమించింది. ఇలా సెంట్రల్కి ట్యాక్స్ రూపంలో వచ్చిన మొత్తం అమౌంట్లో ఈ 41%ని ఈ స్టేట్స్ అన్నిటి కలిపి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక్కో స్టేట్కి ఆ స్టేట్లో ఉన్న జనాభా కానీ లేదంటే ఆ స్టేట్ విస్తీర్ణం కానీ దాని ఆర్థిక పరిస్థితి కానీ ఆ సెంట్రల్ అన్నది ఒక్కొక్క స్టేట్కి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి 2021-22 సంవత్సరంలో 5,572 కోట్ల రూపాయలు అయితే మన స్టేట్కి సెంట్రల్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇవి కాకుండా వివిధ రకాల పన్నులు, కార్పొరేషన్ ట్యాక్స్ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, మైనింగ్ కానీ, అలాగే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్కి మనము ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ ఫీజుల రూపంలో కానీ ఇలా వివిధ రూపాల్లో అయితే స్టేట్ గవర్నమెంట్కి ఆదాయం అయితే లభిస్తుంది. ఇలా వివిధ ఆదాయ మార్గాల్లో వచ్చే డబ్బులు సరిపోనప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ లేదంటే ఆర్బీఐ నుంచి కానీ లేదంటే ఓపెన్ మార్కెట్లో కానీ అప్పుల రూపంలో కూడా స్టేట్ గవర్నమెంట్స్ డబ్బును సమకూర్చుకునే వీలుంది. 2021-22 సంవత్సరంలో స్టేట్ గవర్నమెంట్ నుంచి 4,783 కోట్ల రూపాయలు అప్పుగా తెస్తే 1,14,268 కోట్ల రూపాయలని పైన చెప్పిన ఇతర మార్గాల్లో అప్పుగా తీసుకురావడం జరిగింది. ఇలా వివిధ మార్గాల ద్వారా వచ్చిన అమౌంట్ని ఆస్తులు క్రియేట్ చేయడానికి లేదంటే సంక్షేమ పథకాలు అమలు చేయడానికి లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వడానికి లేదంటే కొత్తగా ప్రాజెక్టులు కట్టడానికి ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి గవర్నమెంట్ అయితే యూజ్ చేస్తూ ఉంటుంది.